ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు ద ఫైనల్ హార్వెస్ట్ చర్చ్ బృందం, సికింద్రాబాద్. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. నా ధ్యానం నా గానం, యెహోవా నా అతిశయం. నా ధ్యానం నా గానం, యెహోవా నా అతిశయం. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. తన ఆలయాన నా మొర వినెను, భూకంపించేలా గర్జన చేసెను. మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాశుల నుండి నన్ను లేపెను. తన ఆలయాన నా మొర వినెను, భూకంపించేలా గర్జన చేసెను. మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాశుల నుండి నన్ను లేపెను. ఆయనకు ఇష్టుడను, అందుకే నన్ను తప్పించెను. ఆయనలో నా స్వాస్థ్యము ఎంత మహోన్నతమైనది. ఆయనకు ఇష్టుడను, అందుకే నన్ను తప్పించెను. ఆయనలో నా స్వాస్థ్యము ఎంత మహోన్నతమైనది. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. నా చేతి వేలకు సమరము నేర్పెను, నా గుండెకు శౌర్యము నేర్పెను. జయము నాకు జన్మ హక్కు, ఆత్మాభిషేకం నాటి స్వరము. నా చేతి వేలకు సమరము నేర్పెను, నా గుండెకు శౌర్యము నేర్పెను. జయము నాకు జన్మ హక్కు, ఆత్మాభిషేకం నాటి స్వరము. శత్రుల గుండెలలో యేసు రక్తము సింహాస్వప్నం. ఏ యుద్ధ భూమైనను యేసు నామం సింహానాదం. శత్రుల గుండెలలో యేసు రక్తము సింహాస్వప్నం. ఏ యుద్ధ భూమైనను యేసు నామం సింహానాదం. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. యెహోవా
విమోచన దుర్గము, యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. నా ధ్యానం నా గానం యెహోవా నా అతిశయం, నా ధ్యానం నా గానం యెహోవా నా అతిశయం. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము, యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిరి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిరి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదా, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై
నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములేని సింహాసనాధారం, నీతి న్యాయములేని సింహాసనాధారం, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, కృపా సత్యములేని సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసేదని రతము, స్తుతియాగమునే చేసేదని రతము. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజా. పూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చువేళ. పూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చువేళ. సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, సంసిద్ధతతో వెలిగే సిద్ధతో
ముందును పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. వాక్యముతో నన్ను పెంచి స్వస్వరాన్ని వినిపించావు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేవుడి వాక్యము నేను చదువుతాను, దాన్ని బట్టి మనము ధ్యానం చేద్దాము. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇది నా ప్రార్థన కూడా మీ అందరి కోసము, నా కోసము, మీ అందరి కోసము ప్రార్థన. అయితే మీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు, తెలుగులో ఇంగ్లీష్లో ఏముంది అంటే యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ అనేది. ఈ సోల్ అనేది మనం చూస్తే కనుక, ప్రాణము అనేది మనం చూస్తే మనసు, చిత్తము, భావోద్వేగాలు ఇవి వర్ధిల్లుతున్నట్లుగా మీరు కూడా వర్ధిల్లాలని ఉంది. ఎందుకంటే మనము ఆర్థికంగా కానీ ఎప్పుడైతే మనము వర్ధిల్లాలనుకుంటామో, ఆశపడుతుంటామో, మనకు దాన్ని క్రమంగా ఉంచడానికి దానికి సపోర్ట్ చేసే క్యారెక్టర్ కనుక మనకు లేకపోతే మనము వర్ధిల్లా కూడిన అది జేబుకి చిల్లి ఉన్నట్లే ఉంటుంది, కానీ అది మనకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ జారిపోతుంటాయి. ఎందుకంటే మన మనస్తత్వం ఏదైతే ఉందో, మనము ఏ విధంగా అయితే వర్ధిల్తుంటామో, దేవుడు ఎలా అయితే మనల్ని హెచ్చిస్తుంటాడో దాని ప్రకారం ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు? ఆశీర్వాదాన్ని మనము నిలుపుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. అందుకే అక్కడ యోహాను ఏమని ప్రార్థిస్తున్నా అని చెప్తున్నాడు, అందరికోసము మీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు మీరు కూడా ఆయనని వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అని ఆయనని ప్రార్థిస్తున్నాను అని ఆయన చెప్తుంటాడు. ఎందుకు మనము మనసు గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, మనసు మారితే తప్ప మనము రూపాంతరం చెందము. అన్లెస్ అవర్ మైండ్ ఈజ్ రెన్యూడ్ వి విల్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అనేది. నేను మళ్ళీ చెప్తాను, మనసు మారితే తప్ప మనము రూపాంతరము చెందము. మన మనసు ఎలాంటిదంటే మంచి ఒక ఫర్టైల్ ల్యాండ్ లాంటిది, మంచి భూమి లాంటిది. దాంట్లో ఏది విత్తినా అది చక్కగా మొలిసి వర్ధిల్లుతుంటుంది. అందుకే మన మనసు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. our mind should be in accordance with the spirit of God. ఎందుకు అంటే మన మనసులో మనము ఏది నాటినా అది ఒక హార్వెస్ట్గా అది పెద్దగా ఒక గొప్ప పంటగా అది వస్తుంది. కాబట్టి అయితే మనము దాంట్లో మోహాన్ని నాటితే మనము ఆ పంటని కోస్తాము. మనము దాంట్లో విశ్వాసాన్ని నాటితే మనము ఆ పంటని కోస్తాము. ఎందుకు? దేవుడు సృష్టించింది మన మనసుని ఆ విధంగా కాబట్టి, ఆర్ మైండ్ అండ్ ఆ కెపాసిటీని మనకిచ్చాడు. అందుకే మన ప్రార్థన ఎప్పుడైతే మన ప్రార్థన ఎలా ఉండాలి, నేను ఎలా వర్ధిల్లాలి, ఏ మోతాదులో నేను వర్ధిల్లాలంటే నా ఆత్మ వర్ధిల్లుతున్నట్లు నేను వర్ధిల్లాలని. అక్కడ దేవుడు ఇది తరచూ మనం చూస్తుంటాము. రోమా 8:6 చూస్తుంటే కనుక మనకు దాంట్లో ఏముంది, మన లోకానుసారమైన మనసు ఉండకుండా ఆత్మానుసారమైన మనసు ఉండాలి. అక్కడ పౌలు చాలా చక్కగా రాస్తూ ఉంటాడు, చక్కగా మనకి చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, లోకానుసారమైన మనసు మరణము అని, మరి అదే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది అని అనుకుంటుంటాం అని ఇక్కడ రాస్తూ ఉంటాడు పౌలు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కోరేది ఏంటి, జీవితంలో నేను ఏం ఆశిస్తున్నాను, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ డిజైర్ ఇన్ మై లైఫ్. ఆ ప్రకారంగా మనము ఏం చేస్తుంటాము, మన మనసుని మనము ట్రైన్ చేసుకోగలుగుతాము. ఇది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎందుకంటే అది వ్యక్తపడుతూ ఉంటుంది. మన మైండ్ సెట్ ఎలా ఉంది, దేవుడి పైన మన మనసు నిలబడి ఉంటే
మనము దైవికంగా ఉన్న విషయాలని మీద మనము ఫోకస్ చేసుకుంటూ మన జీవితాన్ని ఆ విధంగా నిర్వహించుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళని మీరు జాగ్రత్తగా ఎవరినైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, అది మీ భార్య అయినా కానీ, మీ భర్త అయినా కానీ, మీ పిల్లలైనా కానీ, లేకపోతే మనము బయటికి వెళ్ళినప్పుడు మన వర్క్ కొలీగ్స్ కానీ, వాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ జీవితం ఏ విధంగా అయితే వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని మనం చూడొచ్చు. దేని మీద వాళ్ళ మనసు ఫోకస్ అయి ఉంది అనేది మనము గమనించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మన తోటి ఉండే వాళ్ళకి. అందుకే నేను తరచుగా నా సంఘంలో నా సంఘ సభ్యులకి, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి, నా బంధుమిత్రులకి చెప్పేది ఏంటి అంటే, మన ఇంటి వాతావరణం ఏదైతే ఉందో అది మన చేతుల్లో ఉంది. అది బాధ్యతగా తీసుకుంటే మనము ఏం చేయగలుగుతాము, మనము చక్కటి కుటుంబాన్ని మనం కట్టగలుగుతాము, చక్కటి ఇల్లుని మనము కట్టగలుగుతాము, మంచి జీవితాన్ని మనము నిర్వహించుకోగలుగుతాము. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే, బలమైన కుటుంబము ఉంటే కనుక బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని తయారు చేస్తాయి. బలమైన సంఘాలు ఒక మంచి సమాజాన్ని తయారు చేస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడి ఆజ్ఞలు కూడా చూస్తే కనుక అక్కడ దేవుడు ఆజ్ఞలు ఇచ్చినవన్నీ చూస్తే ఆయనతో పరస్పరంగా సత్సంబంధాన్ని కలగాలనే అన్ని ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలని మనము వివరించి కనుక చూస్తే 4 ఆయనతో ఉండే సంబంధం గురించి, 6 పరస్పరంగా ఉండే సంబంధం గురించి మనకు చెప్తూ ఉంటాయి. అందుకే ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, మన మైండ్ సెట్, చాలామంది మనము మాట్లాడుతూ కూడా తరచుగా మనము స్నేహితులతో కానీ మనతో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది, వాడి మైండ్ సెట్ బాగుంది, వాడి మైండ్ సెట్ బాగాలేదు అంటుంటాము. ఎందుకు అంటే అది వాళ్ళ ప్రవర్తన మీద పూర్తి ఇన్ఫ్లుయెన్స్, పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దేవుడి వాక్యంలో కూడా క్రీస్తు మనసు కలిగి ఉండండి అని దేవుడి వాక్యం మనకు చెప్తూ ఉంటుంది. అయితే ఈ మనసు మనకు కలిగి ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము, ఒకటి క్రీస్తు మనసు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో మనం చూద్దాము. ఒకటి, ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఆయన దేవుడిని పూర్ణ హృదయంతోటి, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ శక్తితోటి ఆయనను ప్రేమించటే ఇది మొదటిది, ముఖ్యమైన ఆజ్ఞ అని ఆయన చెప్పాడు. రెండవది, తను వలె తన పొరుగువారిని ప్రేమించడం అనేది రెండో ఆజ్ఞ అని మనం చూస్తుంటాము. ఈ మైండ్ సెట్ గనుక కలిగి ఉంటే 2 ఉపయోగాలు ఉంటాయి మనకి. ఏంటి అంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా, ఉద్దేశపూర్వకంగా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ప్రేమించే వ్యక్తులుగా మనం మార్చుకుంటుంటాము. ఎందుకు ఇది మైండ్ సెట్. ఇది మనము మనసులో మనము తీసుకుంటున్నాము. ఇది దేవుడు నా కోసం ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి, నేను దేవుణ్ణి ప్రేమించడం అనేది ఆజ్ఞ కాబట్టి నేను ప్రేమిస్తాను అనేది, అది మొట్టమొదటిది అని ఆజ్ఞ అని చెప్తుంటాడు. 2, తన్ను వలె అంటే నన్ను నేను ప్రేమించుకోవటం కూడా ముఖ్యమే. ఎప్పుడు నన్ను నేను నిజమైన రీతిలో సృష్టికర్త మనకు చెప్పిన విధంగా నేను ఎప్పుడు ప్రేమించుకోగలుగుతాను? ఆయనని నేను మొట్టమొదటి ప్రేమించినప్పుడు. ఆయనని ప్రేమించే దాని మీద నన్ను ప్రేమించుకోవటం కానీ, నా పొరుగు వారిని ప్రేమించుకోవటం కానీ ఆధారపడి ఉంది. ఇది మనము తెలుసుకుంటే, అందుకే క్రాస్ అనేది మనం చూస్తే గనక, ఇది క్రాస్ అని అనుకుంటే గనక, ఇది నేను దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నానా అని చెప్తుంది. దీని మీద నన్ను నేను ప్రేమించుకోవటం, ఇలా చూస్తే కనుక దీని మీద నన్ను నేను ప్రేమించుకోవటము, దాని తర్వాత నేను పొరుగువారిని ప్రేమించుకోవటం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇది లేకపోతే, ఈ మొట్టమొదటి ఆజ్ఞ లేకపోతే రెండో ఆజ్ఞకి నిలబడే ఆధారం ఏది లేదు, రెండోది పడిపోతుంటుంది. చాలామంది ఫోకస్ చేసేది మనం ఇతరులను ప్రేమించాలి, వేరే వాళ్ళని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి అనేది కాదు. మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి. దాని మీద ఆధారపడి ఎప్పుడైతే మన ప్రేమ ఉంటుందో అప్పుడు మనం ప్రేమించుకోగలుగుతాము. మన వలె మన పొరుగు వారిని మనము ప్రేమించుకోగలుగుతాము. అయితే ఈ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ మనకు ఉంటే, దీని మీద ఫోకస్ చేస్తే, జీసస్ ఏం చెప్పాడు? ఇది మొట్టమొదటిది, ఇది మొదటిది, దాని తర్వాత ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. అందుకే ఆయన సిలువ మీద కనుక ఆయనను చూస్తే, సిలువని ఒకసారి చూసుకుంటే కనుక ఆయన దేవుణ్ణి పూర్తిగా ప్రేమించినట్టు మనం చూస్తుంటాము. అదే ఆయన క్యారెక్టర్లో ఎక్కడ డిఫరెన్స్ లేకుండా ఆయన దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమని ఆధారంగా తీసుకుని ఆయన చక్కగా ఆయన జీవితాన్ని ఆయన నిర్వహించుకొని, 2 ఆయన ఇతరులను కూడా, ఆయన పొరుగు వారిని కూడా ఆయన ప్రేమించింది మనం చూస్తూ ఉంటాము. అందుకే హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనసు కలిగి ఉండండి అని దేవుడి వాక్యం చెప్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ప్రభావము గల, అంటే
ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ని మనం జీవించగలుగుతాము. జస్ట్ ఆలోచించండి. మనము ఎంతమందికి దేవుడు మనల్ని సమాజంలో ఉంచింది, సమాజంలో మనము సరిగ్గా నిర్వహించుకొని దాని తర్వాత ఇతరులకి ప్రభావం చూపించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఇది మనం తెలుసుకుందాం. అయితే ఇది మీలో కలగాలని, ఈ విధంగా మీరు వర్ధిల్లాలని, ఈ విధంగా మీరు ప్రతి విషయంలో వర్ధిల్లాలని, మీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు మీరు వర్ధిల్లాలని యోహాను ఎప్పుడైతే అందరి కోసం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఎత్తిపట్టుకుని దైవ సేవకుడుగా మీ అందరి కోసము నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది మన జీవితంలో పూర్తిగా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన నేను చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, నా ప్రభువా నా మనసు మార్చి, నేను ఏ విధంగా అయితే నువ్వు వర్ధిల్లాలని అనుకుంటున్నావో, సృష్టికర్తగా ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావో ఆ విధంగా ఆశీర్వదించటానికి, ఆ ఆశీర్వాదం నిలుపుకోవటానికి నాకు నా ఆత్మను, నా ప్రాణాన్ని, నా మనసుని ఆ విధంగా నువ్వు బలపరచు అని నా ప్రార్థన. నేను ప్రార్థన చేస్తున్నాను అందరి కోసం. తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కళ్ళకి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబానికి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం వాతావరణము ఈరోజు మొదలుకొని మారాలని, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇంటి వాతావరణానికి, మంచి వాతావరణానికి సృష్టించడానికి, మంచి మనసు కలిగి ఆ ఇంటి వాతావరణం మంచిగా ఉండాలని, నీ ప్రసన్నత ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. అంతరంగ పురుషుడిని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో నివసించేలాగా వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు నీ ప్రేమలో నాటబడి వర్ధిల్లేలాగా వాళ్ళ కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదంతా ప్రతి ఒక్కళ్ళని తండ్రి నీ ఆత్మకి, నీ వాక్యానికి, నీ ఆత్మకి అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమ, మనల్ని బలపరిచే క్రీస్తు తన కుమారుడు అయిన క్రీస్తు యొక్క కృప, మనల్ని తన వధువుగా సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడి అన్యోన్య సహవాసము ప్రతి ఒక్కళ్ళకు ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.